Find equation of tangents to the circle x square plus y square plus 2x minus 2y minus 3 equals to 0, which are perpendicular to 3x minus y plus 4 equals to 0. ఈ ప్రాబ్లమ్ని 2 వేస్గా చేయొచ్చు. ఒకటి సర్కిల్కి ఈక్వేషన్ అవుతుంది అంటే కండిషన్ బేస్డ్, అంటే ఒక సర్కిల్కి ఈక్వేషన్ అవ్వాలి అంటే ఆ కండిషన్ బేస్డ్ విత్ టేకింగ్ స్లోప్ తీసుకొని ఆ కండిషన్ బేస్లో చేయొచ్చు. ఇంకొక వేలో d ఈక్వల్స్ టు r అనే కండిషన్ మీద చేయొచ్చు. సో ఇంతకుముందు ఈ ప్యారలల్ క్వశ్చన్కి సేమ్ క్వశ్చన్ ప్యారలల్ టు దిస్ లైన్. ఈ క్వశ్చన్ ఒక సర్కిల్కి టాంజెంట్ అవుతుంది అంటే ఆ కండిషన్ బేస్ మీద దీన్ని సాల్వ్ చేసాము. ఇప్పుడు d ఈక్వల్స్ టు r అనే మెథడ్ మీద సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ని. ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు అంటే ఈ సర్కిల్ యొక్క టాంజెంట్ ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. అంటే ఈ లైన్ యొక్క ఈక్వేషన్ రాసుకోవచ్చు కదా మనం. ఎలా అంటే ఇప్పుడు దీని యొక్క స్లోప్ ఏంటి, -3/-1 3. దీని యొక్క స్లోప్ 3 అవుతే దీనికి పర్పెండిక్యులర్గా ఉన్న లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది, -1/3. ఎందుకు అంటే దీని స్లోప్ మల్టిప్లై చేస్తే -1 రావాలి. మనకు తెలుసు కదా 2 పర్పెండిక్యులర్గా ఉన్న లైన్స్ యొక్క స్లోప్స్ యొక్క ప్రోడక్ట్ -1. సో ఇవి రెండు ప్రోడక్ట్ చేస్తే -1 వస్తుంది కదా. సో ఇట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ దిస్ లైన్. స్లోప్ నుంచి మనం ఈక్వేషన్ రాసుకోవచ్చా, ఇది -a/b, a వాల్యూ 1, b వాల్యూ 3, x ప్లస్ 3y ప్లస్ k ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ దిస్ సర్కిల్. a వాల్యూ a వాల్యూ 1, b వాల్యూ 3, c వాల్యూ మనకు తెలీదు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ తెలిసింది, సర్కిల్ యొక్క ఈక్వేషన్ తెలిసింది, x ప్లస్ 3y ప్లస్ k ఈక్వల్స్ టు 0 అని. ఇప్పుడు మనకు సెంటర్ పాయింట్ తెలియాలి, ఎందుకంటే సెంటర్ పాయింట్ నుంచి లైన్ యొక్క డిస్టెన్స్ d, సెంటర్ నుంచే కదా రేడియస్ వచ్చేది. సో రేడియస్ అవి రెండింటిని ఈక్వల్ చేస్తాం. ఇప్పుడు వాడిచ్చిన ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ నుంచి సెంటర్ పాయింట్ అండ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. x² ప్లస్ y² ప్లస్ 2x మైనస్ 2y మైనస్ 3 ఈక్వల్స్ టు 0. ఓకే, ఇక్కడ 2g వాల్యూ 2, 2f వాల్యూ -2, g వాల్యూ 1, f వాల్యూ -1. సో సెంటర్ పాయింట్ ఏంటి, -g, -f, -1, 1. సో సెంటర్ పాయింట్ ఏంటి, -1, 1 సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ లైన్ యొక్క డిస్టెన్స్ d. రేడియస్ కూడా వస్తుంది కదా ఇక్కడ నుంచి, g² ప్లస్ f² మైనస్ c వాల్యూ -3 √g² 1 ప్లస్ f² 1 మైనస్ c వాల్యూ -3 దట్ ఈక్వల్ టు √2 ప్లస్ 3 that is equals to √2 plus 3 √5. So therefore r value √5, center point -1, 1. ఇప్పుడు సెంటర్ పాయింట్ -1, 1కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి. ఎలా కనుక్కుంటాం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని, మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై √a² ప్లస్ b². ఇది x1 y1, ఇక్కడ a వాల్యూ 1, b వాల్యూ 3, c వాల్యూ k. సో సబ్స్టిట్యూట్ చేస్తే a వాల్యూ 1 x1 ప్లస్ b వాల్యూ 3 y1 ప్లస్ c వాల్యూ k బై √a² ప్లస్ b² దట్ ఈక్వల్ టు -1 ప్లస్ 3 ప్లస్ k బై √3² 9 ప్లస్ 1 10. d వాల్యూ 3లో 1 పోతే 2 ప్లస్ k బై √10 ఈజ్ ద వాల్యూ ఆఫ్ d. ఇప్పుడు d తెలుసు, రేడియస్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదా √5. సో ఇవి రెండింటిని ఈక్వల్ చేస్తాం. d ఈక్వల్స్ టు r కండిషన్, ఎందుకంటే అది టాంజెంట్ అవుతుంది అంటే దాని యొక్క కండిషన్ ఇదే. సో d వాల్యూ 2 ప్లస్ k, ఇది మాడ్యులస్లో ఉంటుంది, modulus of 2 plus k by 10 equal to radius value √5. So 2 plus k equal to √5 into 10. Cross multiplication చేసాం.
నెక్స్ట్ ఇది మాడ్యులస్, మర్చిపోదండి మాడ్యులస్. సో ఇప్పుడు 2 + k = +or-10√5 అవుతుంది. సారీ, ఇక్కడ √10 తీసుకున్నాను కదా, ఈ స్టెప్లో √10 తీసుకోలేదు. అప్పుడు ఇక్కడ √10, ఇక్కడ √10 వస్తుంది. 2 + k వాల్యూ +or-√50 అవుతుంది. ఓకేనా? k వాల్యూ +or-√50 - 2 అవుతుంది. √50ని సింప్లిఫై చేద్దాం. 50 అంటే 2 2s are 4, 2 5s are 10, 5 5s are 25, 5 1s are 5, 5√2 అవుతుంది కదా దీని వాల్యూ. సో దేర్ఫోర్ k వాల్యూ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 5√2 - 2. +or-5√2 - 2. +or-5√2 - 2 k వాల్యూ వస్తుంది. ఆ k వాల్యూని మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x + 3y k వాల్యూ +k = 0 అని ఈక్వేషన్ కదా, దానిలో k వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే -2 +or-5√2 = 0 is the equations of tangents which are perpendicular to 3x - y + 4